దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ ఉదయాన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. రక్షింపబడినప్పుడు మనము నిరీక్షణ గలవారమే రక్షించబడ్డామని వాక్యం చెప్తుంది. మన నిరీక్షణ ఏంటి అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, మన నిరీక్షణ, మన ఎదురుచూపు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ నిమిత్తము మనం ఎదురు చూస్తూ ఈ లోకంలో బ్రతకాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే, యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి గలిలయ మనుషులు ఆ దృశ్యాన్ని తేరి చూస్తూ ఉన్నప్పుడు వారికి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు ఆ రకంగా చూస్తూ ఉన్నారు? ఏ యేసు మీ మధ్యలో నుండి కొనిపోబడ్డాడో ఆ యేసే అదే రీతిగా ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు అనే మాటను వారికి చెప్పబడింది. యేసు ప్రభు కూడా యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే, ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేను మరలా వచ్చి నేనుండు స్థలంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తాననే మాట ఆయన శిష్యులతో చెప్పినట్టు మనము చూస్తాం. యేసు ప్రభు మరలా తిరిగి ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఒక విశ్వాసిగా ఆ రాకడ కొరకు కనిపెడుతూ ఈ లోకంలో మనం బ్రతకాలని దేవుని యొక్క వాక్యంలో అనేక చోట్ల మనకు చెప్పబడుతూ ఉన్నది. అయితే యేసుక్రీస్తు మొదటిసారి లోకానికి వచ్చింది మానవ జాతిని పాపము నుండి రక్షించడానికి, రక్షకునిగా, విమోచకునిగా ఈ లోకానికి వచ్చాడు. కానీ రెండవసారి ఆయన ఈ లోకానికి వస్తుంది మనుషులను తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకానికి వస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. అయితే ఆ రాకడ ఎంత సమీపంగా ఉన్నది, ఆ దినం ఎంత దగ్గర పడుతూ ఉన్నది అనే విషయాలు మనం గమనించడానికి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు శిష్యులు ఆయన అడిగినటువంటి ప్రశ్న, నీ రాకడికి, యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగినప్పుడు యేసుప్రభు వారికి ఇచ్చినటువంటి జవాబు మీరు 24వ అధ్యాయంలో మీరు చూస్తే, నా పేరట అనేకులు నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారని 5వ వచనంలో చెప్తూ 6వ వచనంలో యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాలను గురించి వింటారు అనే మాట. కాబట్టి మీరు కలవరపడొద్దు, ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు అనే మాట. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయనే మాట. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడతారు, అనేకులు అభ్యంతరపడతారు, ఒకరినొకరు అప్పగించుకుంటారు, ఒకరినొకరు ద్వేషించుకుంటారు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది, అంతం వరకు ఎవడు సహిస్తాడో వాడు రక్షించబడతాడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఈ సూచనలన్నీ యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇవన్నీ జరగటం ఆరంభించబడ్డం మీరు చూసినప్పుడు 34వ వచనంలో ఈ మాట అంటున్నాడు, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవు అని చెప్తూ ఉన్నాడు. పై వచనంలో చూస్తే 33వ వచనంలో, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని మీరు తెలుసుకోండి. ప్రభు రాకడ సమీపంగా ఉన్నదని మనం ఎట్లా తెలుసుకోవచ్చు? దేవుని యొక్క వాక్యంలో ఈ సూచనలను ఆధారం చేసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులు, వేగవంతంగా జరుగుతున్నటువంటి మార్పులను వాక్యానుసారంగా మీరు బేరీజు వేసుకొని చూసుకుంటున్నప్పుడు ఆయన రాకడ మరి సమీపంగా ఉన్నదని మనము గుర్తించాలి. దేవుని యొక్క వాక్యంలో చెప్పినట్లుగానే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు కావచ్చు, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేవటం, తెగుళ్ళు, భూకంపాలు, కరువులు, మున్నెన్నడు లేనంతగా క్రైస్తవుల పైన ద్వేషము, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులను ద్వేషించడము, హింసించడము, మరి రకరకాలుగా సేవకులను చంపడము, సంఘాలని కూల్చివేయడము, ఒక రకమైనటువంటి ద్వేషము, హేయ భావాన్ని క్రైస్తవుల మీద పెరగడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా సంఘాలు హింసించబడ్డము, అంతేకాకుండా పాపము విస్తరించడము, ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు జొరబడి సంఘాలను, క్రైస్తవులను మోసపరచడము, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇవి చూస్తున్నప్పుడు మనకు ఒకటి అర్థం అవ్వాలి ఏంటంటే, ఆయన రాకడ బహు సమీపంగా ఉందని మనము గుర్తించాలి. దేవుని యొక్క వాక్యంలో అనేక సార్లు మనకి ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. మనము ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఉండాలి.
పౌలు ఫిలిప్పీలకు రాస్తూ కూడా ఈ మాట చెప్తా ఉన్నాడు. మన పౌరస్థితి పరలోకమందున్నది, పరసంబంధమైనది. ఇక్కడ ఈ లోకం కాదు మన పౌరస్థితి. అక్కడ నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు అనే రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుచున్నాము అనే మాట చెప్తారు. మనం అందరం కనిపెడుతూ ఉండాలి. ప్రభు రాకడ దినము కొరకు మనం ఆశతో ఈ లోకంలో కనిపెడుతూ ఉండాలి. అయితే ఆయన రాకడ కొరకు కనిపెడుతున్నటువంటి వారుగా మనలో ఉండవలసినటువంటి జాగ్రత్త, మెలకువ కూడా ఏ రకంగా మనం సిద్ధపడాలో కూడా దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్పబడతా ఉన్నది. మీరు 2 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో మీరు ఒకవేళ గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యంలో ఆ 3వ అధ్యాయంలో ఆరంభం నుండి మీరు చూస్తే చివరి దినాల్లో ఎంతోమంది ఆయన రాకడను గురించినటువంటి వాగ్దానం ఏమైంది, ఆయన వస్తున్నాడని ఎన్నోసార్లు మీరు ప్రకటన చేస్తున్నారు, ఆయన ఇంకా రాలేదే, భూమిలో ఎటువంటి మార్పులు జరగలేదే అని ఎంతోమంది అపహాస్యం చేసే వాళ్ళు వస్తారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఇటువంటి అపహాసకులకు జవాబుగా పేతురు కొన్ని మాటలు రాస్తూ ఆయన 8వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఆయన వాగ్దానం గురించి ఆలస్యం చేయడు. ఆయన నిశ్చయముగా ఆయన వస్తాడు. ఆలస్యం జరిగినట్టు మనకు అనిపించిన దేవుడు ఈ లోకానికి సమయం ఇస్తూ ఉన్నాడని మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇస్తూ ఉన్నాడు సమయము? బైబిల్ గ్రంథంలో బహుస్పష్టంగా చెప్పబడిన మాట ఏంటంటే అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. సో దేవుడు లోకానికి సమయం ఇవ్వడానికి గల కారణము మనుషులు మారు మనసు పొందాలని వాళ్ళకు అవకాశం ఇస్తూ వారి ఎడల ఓపిక పడుతున్నాడని వాక్యం చెప్తుంది. అయితే ఆ తర్వాత వచనాల్లో ఏమనుందంటే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆయన అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఆ దినమున ఆకాశములు మహాధ్వనితోను గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. సో దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన రాకడ కొరకు మనము ఆశతో కనిపెట్టి అపేక్షించాలి. అయితే ఎట్లా కనిపెట్టాలో బైబిల్ చెప్తుంది. ఈ లోకము దాని నటన గతించిపోద్ది. ఈ భూమి ఆకాశములు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. సూర్యచంద్ర నక్షత్రాల్లో మార్పులు జరుగుతాయి. ఆకాశము చుట్టబడిన గ్రంథంలాగా తొలగిపోతుంది. ఇవన్నీ ఇట్లా లయమైపోతాయి కనుక ఆయన రాకడను ఎట్లా అపేక్షించాలి? బైబిల్ చెప్తుంది పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై మీరు ఉండాలి అనే మాట చెప్తా ఉన్నాడు. తీతుకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక చక్కటి మాట ఉంది. 2వ అధ్యాయంలో నేను ఈ మాట చదువుతున్నాను. ఏలయనగా 11వ వచనం, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. సో భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఆయన రాకడను అపేక్షించే వాళ్ళు ఎట్లా ఉండాలి? స్వస్థబుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుతూ ఉండాలి. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో కూడా దేవుని యొక్క వాక్యంలో చక్కగా ఒక మాట మనకి చెప్పబడుతూ ఉన్నది. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో 22వ అధ్యాయంలో 11వ వచనంలో ఇట్లా రాయబడింది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిము. ఎందుకు ఇట్లా ఉండమని చెప్తున్నాడు? ఎందుకనంటే 12వ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను,
వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి సిద్ధపరచుటకు నేను ఒక జీతం పట్టుకొని వస్తూ ఉన్నాను. వాని వాని క్రియల చొప్పున నేను మనుషులకు జీతం ఇవ్వబోతున్నాను గనుక బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మనము పరిశుద్ధులుగా ఉంటే ఇంకా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉంటే ఇంకా నీతిమంతులుగా ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది. యేసు ప్రభు వచ్చినప్పుడు భక్తితో ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి నీతితో పరిశుద్ధులముగా యథార్థముగా ఎందుకు జీవించాలి? 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట 2-3 వచనాల్లో, పిల్లరా మనము దేవుని పిల్లలమే, మనం ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు అనగా యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన్ని చూస్తాము గనక, మనం ఆయన్ని చూసినప్పుడు ఆయనని పోలి ఉందము అనే మాట బైబిల్లో మనం చదువుతాం. యేసు ప్రభుని మనం వచ్చినప్పుడు మనం ఆయన అందరం చూస్తాం. చూసినప్పుడు మనం ఆయన పోలికలో ఉండాలి. ఆయన పోలికలో ఉండాలనంటే ఆయన పోలిక ఏంటి? దాని ముందు అధ్యాయంలో చెప్పబడుతుంది, ఈ నిరీక్షణ గలవాడు. ఏ నిరీక్షణ? ఆయన కొరకు కనిపెడుతూ నిరీక్షణతో బ్రతుకుతున్నటువంటి వారు, ఆయన నీతిమంతుడు కనుక మనము కూడా నీతిమంతులుగా ఉండాలి అనే మాట అక్కడ చదువుతాం. సో యేసుక్రీస్తు రాకడ కొరకు ఆశతో కనిపెట్టుకునేవారు, ఆయన వచ్చినప్పుడు ఆయన చూస్తాము గనుక, ఆయన పోలికలో ఉంటాము గనుక, ఆయన పోలిక ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన ప్రేమించేవాడు, ఆయన క్షమించేవాడు, దయగలిగినటువంటి వాడు, ఆయన కనికరం గల దేవుడు, ఆయన పాపాన్ని చూడనట్టు ఊరుకునే దేవుడు కాదు, పాపాన్ని అసహించుకునేటువంటి దేవుడు, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన రాకడ దగ్గర పడుతుందని మనకు అర్థమైనప్పుడు, ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని చూస్తామని మనకు అర్థమైనప్పుడు, ఆయన పోలికలో ఉండాలని మనకు అర్థమైనప్పుడు, ఈ లోకంలో ఎట్లా బ్రతకాలో తెలుసా? బైబిల్ చెప్పినట్టు ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా, ఈ లోక దురాశలను విసర్జించి, పాపాన్ని విసర్జించి, దేవుని యొక్క రాకడను అపేక్షించే ప్రజలమైన మనము ఆయన ఎట్లా పరిశుద్ధుడో మనము కూడా పరిశుద్ధముగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుని యొక్క రాకడలో ఆయనను చూసినప్పుడు మనం ఆయనను పోలి ఉండాలని ఒక తాపత్రయముతో పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధంగా ఎదగాలి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఎదగాలి. ఇవి దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్పబడుతున్నటువంటి మాటలు. కానీ చాలామంది ఈ దినాల్లో ఎట్లా బ్రతుకుతున్నారనంటే, చాలా నిర్లక్ష్యంగా, చాలా అశ్రద్ధగా ఈ లోకంలో మనుషులు బ్రతుకుతున్నారు. జాగ్రత్తగా వినండి. ప్రభు యొక్క రాకడ నోవాహు దినాలు ఎలాగుంటాయో అట్లాగే ఉంటుందని బైబిల్ చెప్తుంది. నోవాహు దినాల్లో మనుషులు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇచ్చున్నారు. దాని అర్థం ఏంటంటే, ఒకవైపు హెచ్చరిక ఉన్నా కూడా, ఈ లోకము వరద చేత నాశనం అయిపోతుందనే హెచ్చరిక ఉన్నా కూడా, నోవాహు దినాల్లో మనుషులు పట్టింపు లేకుండా ఎట్లా వారి వారి సరదాల్లో నిర్లక్ష్యంగా దేవుని యొక్క మాటను పట్టింపు లేకుండా ఎట్లా జీవించారో ఈ దినాల్లో చాలామంది ఆ రకంగా జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డగా జాగ్రత్త ఆలోచించు. మనకి ఎంతోమంది సేవకులు ఏదో ఒక విధంగా వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. అయినా ఎంతోమంది క్రైస్తవులు నామకార్థంగా ప్రకటన గ్రంథంలో చూసినట్టు ఆ 7 సంఘాలను మనం చూస్తున్నట్లు ఆ మొదటి ప్రేమను కోల్పోయి, బోధలతో రాజీ పడిపోయి, నులివెచ్చని స్థితిలో, చచ్చిన స్థితిలో నిర్లక్ష్యంగా ఎంతమంది బ్రతుకుతూ ఉన్నారు. నోవాహు దినాల్లో హెచ్చరికలున్న పట్టింపు లేకుండా వాళ్ళ సరదాల్లో మునిగిపోతూ ఉన్నారు. అందుకే లూకా రాసినటువంటి సువార్తలో మనం చదువుతాం, యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండానట్లు మీరు మెలకువగా ఉండాలి. చాలామంది తిండి చేత, మత్తు చేత, ఐహిక విచారాల చేత హృదయాలు మందమైపోతాయంట. ఐహిక విచారాలు కూడా హృదయాన్ని మందం చేస్తాయి. చాలామంది వాళ్ళ సరదాల్లో మునిగిపోవటమే కాదు, ఐహిక విచారాల్లో కూడా మునిగిపోతూ ఉన్నారు, సుఖభోగాల్లో మునిగిపోతూ ఉన్నారు. ఇవి అట్లాంటి దినాలు కాదు. ప్రభు రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాలు కనుక మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనము ఆలోచించాలి. నిర్లక్ష్యంగా బ్రతికే దినాలు కావివి.
లోతు దినాలు ఎలాగుంటాయో ప్రభు రాకడ దినాలు కూడా అట్లా ఉంటాయంట. లోతు దినాల్లో కూడా హెచ్చరిక ఉంది. ఆ పట్టణము అగ్ని చేత దేవుడు కాల్చివేయబోతున్నాడనే హెచ్చరిక ఉంది. అయినా కూడా ఒక పర్వర్టెడ్ జనరేషన్ లాగా పాపేచ్ఛలతో పూర్తిగా మునిగిపోయినటువంటి పట్టణం. నోవాహు ఒక నీతిమంతుడు, ప్రతిరోజు ఆయన హృదయాన్ని బాధించుకుంటూ ఉన్నాడు అట్లాంటి పట్టణంలో బ్రతుకుతున్నందుకు. కానీ దాన్ని వదిలి బయటికి రాలేకపోతూ ఉన్నాడు. దూత ఆయనని చేయి బలవంతంగా పట్టి లాగాల్సి వచ్చింది. వెనక్కి తిరగొద్దని హెచ్చరిక ఉన్నా కూడా ఆయన భార్య, ఆమె హృదయం అంతా ఆ పట్టణం మీద ఉంది కనుక వెనక్కి తిరిగి ఉప్పుస్తంభం అయిపోయింది. లోకముతో అంతగా ముడిపడిపోతూ ఉన్నాం ఎంతోమంది. ఈ లోకము దాని నటన గతించిపోతుంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు, పెండ్లైనవాడు పెండ్లి కానట్టు, వస్తువు కొన్నోడు తమది కానట్టు, సంతోషించువాడు అమితంగా ఆ సంతోషంలో మునిగిపోవద్దు, దుఃఖపడువాడు ఏడవనట్టు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ఈ లోకము దాని నటన గతించిపోద్ది. ఈ దుఃఖాలు ఎంతో కాలం ఉండవు, ఈ సంతోషాలు ఎంతో కాలం ఉండవు. వస్తువు కొన్నా కూడా తమది కాదన్నట్టుగా బ్రతకడు. ఎందుకు? అవన్నీ కూడా ఏవి మనతో రావు. కాబట్టి సమయము సంకుచితమైందని మనకు అర్థమవుతాయి. ఈ లోకానికి మన జీవితానికి ఎక్కువ సమయం లేదని మనకు అర్థమవుతాయి. ప్రభు రాకడను ఆశతో కనిపెడుతూ ఆ దినము దగ్గర పడుతూ ఉందని మనకు అర్థమవుతాయి. మన జీవితాల్లో మరింత జాగ్రత్త, మెలకువ, స్వస్థబుద్ధి, నీతి, భక్తి, పరిశుద్ధత, యథార్థత అవి మనలో పెరుగుతూ ఉండాలి. ఆయన స్వారూప్యంలో పెరుగుతూ ఉండాలి. ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా ఒకసారి ఆలోచిద్దాం. సంఘాల్లో ఉన్న అనైక్యత, సంఘాల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఇవన్నీ పోవాలా. ప్రభు రాకడ దగ్గర పడుతూ ఉన్నది. నిజమే, శ్రమలు అధికమవుతున్నాయి, పాపం అధికమవుతూ ఉన్నది, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోకము మంచి లోకంగా ఏం తయారవ్వట్లేదు. ఇట్స్ ఎ డూమ్డ్ ప్లానెట్. ఈ లోకము నాశనానికి జోగుతూ ఉన్నది. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ బికమింగ్ ఎ బెటర్ ప్లేస్. ఒక మంచి స్థానంలోనికి, మంచి స్థితిలోకి ఈ దేశం, ఈ లోకం ఏం రాదు. ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. లోకం నాశనం కాబోతున్నదని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతూ ఉన్నది. అందుకే మెలకువగా ఉండండి, స్వస్థ బుద్ధితో ఉండండి. చాలామంది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చెప్పబడినట్లు అసలైన సమయంలో ఆ బుద్ధి లేని కన్యకల్లాగా అసలైన సమయంలో మనుషులు నిద్రపోతూ ఉన్నారు. లూకా సువార్తలో చెప్పబడినట్లు ఒక గృహ నిర్వాహకుడికి పని అప్పగించి యజమానుడు దేశాంతరం పోతే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఈ పని అప్పగింపబడినటువంటి వ్యక్తి నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు అనుకున్న గడియలో నీ యజమానుడు వస్తాడు. చాలామంది మెలకువ లేదు, నిర్లక్ష్యంగానే బ్రతుకుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి మీరు, మనము అందరం కూడా ఆలోచిద్దాం. ఈ లోకానికి సమయం ఎక్కువ లేదు, మన జీవితానికి కూడా ఎక్కువ సమయం లేదు. ప్రపంచంలో మార్పులు జరుగుతున్నాయి. వాక్యానుసారంగా వీటన్నిటిని బట్టి ఆలోచన చేసి ఆయన రాకడను ఆశతో అపేక్షిస్తూ లోకంలో స్వస్థబుద్ధితో, భక్తితో, నీతితో బ్రతుకుతూ ఆయన స్వారూప్యంలోకి మార్చబడి ఆయన వచ్చినప్పుడు, ఆయనను చూసినప్పుడు ఆయన పోలికలో ఉండడానికి ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.